తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో షెవేనింగ్ గురుకుల్ ఫెలోషిప్ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ కోర్స్ ఫినిష్ చేసుకుని సొంత ప్రాంతానికి తిరిగొచ్చిన ఆయన హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని కిచిడీ పార్టీ అంటూ అభివర్ణించారు. అలా మాట్లాడి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు అన్నమలై. అసలు ఆయన అలా ఎందుకన్నారు, ఇప్పుడే ఎందుకనాల్సి వచ్చింది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన అలా ఎందుకన్నారో చెప్పే ముందు అన్నమలై గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్లో తమిళ రాజకీయాల్లో అన్నమలై అంతే పవర్ఫుల్. రాబోయే 2029 ఎలక్షన్స్ లో నేషనల్ వైడ్ వీరిద్దరు చక్రం తిప్పబోతున్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేషనల్ పొలిటీషియన్ అయిపోయాడు. ఇంకో పక్క తమిళనాడులో ఆచూకీ లేని బీజేపీకి ఊపిరి పోశాడు అన్నమలై. వీరిద్దరూ బీజేపీలో చాలా స్పెషల్. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకంత స్పెషలో మనందరికీ తెలుసు. మరి అన్నమలైలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? తమిళనాడు ప్రజలు ఎందుకంతగా ఆయనను అభిమానిస్తారు? తమిళులే కాదు, కన్నడ, తెలుగు, యావత్ భారతదేశం ఆయనను ఎందుకంత ప్రత్యేకంగా చూస్తుంది? యూపీఎస్సీలో 244th ర్యాంక్, నిజాయితీ నిబద్ధత గల పోలీస్ అధికారి. అలాంటి వ్యక్తి కాకిని వదిలి ఖద్దర్లోకి ఎందుకు మారారు? ఒకప్పటి పోలీస్ సింగం, నేటి డైనమిక్ లీడర్ అన్నమలై గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక మ్యాటర్లోకి వెళితే, అన్నమలై కుప్పుస్వామి పుట్టింది తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో. 1984 జూలై 4వ తేదీన పరమేశ్వరి కుప్పుస్వామి దంపతులకు జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో గల పిఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 2007లో ఇంజనీరింగ్, 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ డిప్లొమా చేశాడు. యూపీఎస్సీలో 244th ర్యాంక్ సాధించారు. 2011లో 4 నెలల పాటు ఉత్తరాంచల్లోని ముస్సోరిలో శిక్షణ తీసుకున్నారు. 2011 డిసెంబర్ నుండి 2013 సెప్టెంబర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ టు 2014 డిసెంబర్ వరకు కర్ణాటకలోని కార్కల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహించారు. 2015 జనవరి నుండి 2016 ఆగస్టు వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. 2016 ఆగస్టులో బదిలీపై చిక్మాలూర్కి వెళ్లి అక్కడ 2018 అక్టోబర్ వరకు పనిచేశారు. 2018 అక్టోబర్ నుండి 2019 సెప్టెంబర్ వరకు సౌత్ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. అన్నమలై పోలీస్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లో ఆయనను కర్ణాటక పోలీస్ సింహం అని పిలిచేవారు. మీకు ఇంకా ఈజీగా ఆయన గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే, తమిళ హీరో సూర్య నటించిన సింగం సినిమా ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకుని తీసిందే. అన్నమలై 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత కొన్ని నెలలు తన రాజకీయ ప్రయాణంలో ఏ పార్టీ బాగుంటుందో ఆలోచించినప్పుడు బీజేపీ సరైనదని భావించారు. అనుకున్నదే ఆలస్యం. 2020 ఆగస్ట్ 25న భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. అలా పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే బీజేపీ అధిష్టానం దృష్టికి ఆకర్షితుడయ్యాడు. అదే సంవత్సరం తమిళనాడు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఇప్పటికీ ఒకసారి ఎమ్మెల్యేగా, మరొకసారి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. ఓడిపోయినా ఆయన అభిమానులు మాత్రం వెనకంజా వేయట్లేదు. ఎలాగైనా గెలిపించి తీరుతామని కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎలా అంటే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గెలిపించటానికి ఆయన సైన్యం ఎలా కష్టపడిందో అన్నమలై కోసం కూడా తమిళనాడులో ఆయన సైన్యం అంతే కష్టపడుతుంది. ఇక 2029 ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో ఇటు పవన్ కళ్యాణ్ అటు అన్నమలై చక్రం తిప్పటం ఖాయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎలా పెరుగుతూ పోయిందో అక్కడ అన్నమలై గ్రాఫ్ కూడా అంతకు మించి పెరుగుతూ పోతుంది. ఇక మరి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై అతను ఎందుకు అలా కామెంట్స్ చేశాడు?
కిచిడీ పార్టీ అని ఎందుకు అన్నాడు అంటే ఆయన ఈ మధ్య యూకేకి వెళ్లి ఒక డిప్లొమా పూర్తి చేసి వచ్చారు. ఆయన యూకేలో ఉన్న సమయంలోనే విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ సమయంలో అన్నమలై ఇక్కడ లేరు. సో ఆయన ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఓ మీడియా రిపోర్టర్ ఈ క్వశ్చన్ వేయగా ఆయన కిచిడీ పార్టీ అంటూ సంబోధించారు. అదన్నమాట సంగతి. సో మొత్తానికి అన్నమలై ఇస్ బ్యాక్ అండ్ హీఈస్ ఆన్ డ్యూటీ అన్నమాట. మరి కాకి టు ఖద్దర్ సింగం గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.